నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. ఈరోజు మన ఎక్స్పర్ట్ అనాలిసిస్ ప్రముఖ రాజకీయ, ఆర్థిక, సామాజిక విశ్లేషకులు సిఏ నాగార్జున రెడ్డి గారితో. నమస్తే సార్. నమస్తే అమ్మా యోగిత. ఐ థింక్ ఫస్ట్ టైం చేస్తున్నట్టున్నాం మనం. అవును సార్. ఏపీ పాలిటిక్స్ గురించి మాట్లాడితే మీకు తెలుసు, ప్రజెంట్ లడ్డు కల్తీ వ్యవహారం రాజకీయం చేయడం కానివ్వండి, ఇటు అంబటి రాంబాబు గారి అరెస్ట్ విషయం కానివ్వండి, అండ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ఇవన్నీ చూస్తూ ఉంటే మీకేమనిపిస్తోంది? నిజంగా ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాల్సిందే అనేటువంటి సంకేతాలు ఏమైనా ఉన్నాయా? ఎలా ఉంది సిచ్యువేషన్? వెరీ ఇంట్రెస్టింగ్ యోగిత. జనరల్గా నన్ను ఇంతవరకు ఎవరు అడగలేదు. ఫస్ట్ టైం మీరు అడుగుతున్నట్టున్నారు. ఐ డోంట్ నో హౌ డిడ్ యూ అండ్ వై డిడ్ యూ గెట్ దట్ కైండ్ ఆఫ్. అంటే రాష్ట్రపతి పాలన అనేది బేసిక్గా ఎలాంటి సందర్భాల్లో విధిస్తారు? అంత ఆవశ్యకత ఉందంటారా? రెండు క్వశ్చన్లు అడుగుతున్నావు కదమ్మా నువ్వు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎలాంటి సందర్భాల్లో విధిస్తారు. నువ్వు నేను అదే పనిగా డిస్కస్ చేసినంత మాత్రాన రాష్ట్రపతి పాలన విధించరు. రాష్ట్రపతి పాలన ఎలా విధించాలి, ఎటువంటి సందర్భంలో విధించాలనేటువంటిది రాజ్యాంగంలో కూడా పొందుపరిచారు. సరే, ఇప్పుడు ఆర్టికల్స్ ఇవన్నీ ఎందుకు సామాన్య మానవుడికి అనవసరం కదా. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో కూడా చాలా కేసెస్ ఉన్నాయి, హైకోర్టులో కూడా కేసెస్ పెట్టారు. అలా కేసెస్ పరంపరలో కనుక చూస్తే మా యోగిత, ఎస్ఆర్ బొమ్మాయి కేసు ఇప్పటికి కూడాను మార్గదర్శక సూత్రాలు అనేటువంటిది ఎస్ఆర్ బొమ్మాయి కేసులో జడ్జిమెంట్ వచ్చింది. ఐ థింక్ 13 మందో బెంచ్ కాన్స్టిట్యూట్ చేసి జడ్జిమెంట్ ఇచ్చారనమాట. ఎవరైనా గూగుల్ సెర్చ్లో ఎత్తితే దొరుకుతుంది. ఇప్పుడు దాని గురించి నేను చెప్పాల్సినంత అవసరం లేదు. జస్ట్ దట్ ఈస్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్ అనమాట. సో రాష్ట్రపతి పాలన అంటే ఒక సామాన్య మానవుడికి కనుక తెలియాలి అంటే ఎలాంటి పరిస్థితుల్లో పెడతారు అంటే, శాంతి భద్రతలు క్షీణించాయి, అల్లకల్లోలము జరుగుతుంది, ప్రజల యొక్క మాన ప్రాణ ధనాలకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది ప్రధానమైనటువంటి కారణం. రెండవ ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆర్థిక పరిస్థితి. అలాంటప్పుడు అంటే ఇంకా రోజు కొట్లాటలే ఉంటాయి. పరిపాలన గాలికి వదిలేశారు, ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేశారు, సోన్ అండ్ సో ఫోర్త్ అన్నప్పుడు ఇక తప్పనిసరైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన అనేటువంటిది విధిస్తారు. ఫస్ట్ పెట్టినప్పుడు 6 నెలలు ఉంటుంది, తర్వాత ఎక్స్టెండ్ చేస్తూ పోతారు. మ్యాక్సిమం 3 సంవత్సరాల వరకు పెట్టచ్చు. ఇది మన రాజ్యాంగం చెప్తున్నటువంటిది. ఎస్ఆర్ బొమ్మాయి కేసు ప్రామినెంట్. ఇప్పుడు మీరు అడుగుతున్నారు కదా, మరి ఆంధ్రప్రదేశ్లో 2-3 ఇన్స్టెన్సెస్ జరుగుతున్నాయి కదండి. తిరుపతి లడ్డు విషయం కావచ్చు, మరి అంబటి గారి అరెస్టు కావచ్చు, కొట్లాటలు కావచ్చు. మరి ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన పెడతారా అంటే అంత అడ్డగోలుగా జరగదన్నమాట. రాష్ట్రపతి పాలన పెట్టాలంటే ఇలాంటి ఇన్స్టాన్సెస్ అన్నీ 1, 2, 4, 8, 16, 32 అది పోతూ ఉంటుంది ఫిగర్. అది చూసిన తర్వాత కేంద్ర ప్రభుత్వము మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని నిర్దిష్టమైన కారణాలని నిర్దేశించిన తర్వాత రిజల్యూషన్ పాస్ చేసి, కేంద్ర ప్రభుత్వము రిజల్యూషన్ పాస్ చేసి రాష్ట్రపతి గారికి పంపిస్తే ఆమె కూడా లేదా ఆయన కూడా మళ్ళీ ఒకసారి లీగల్ ఎక్స్పర్ట్స్ని వాళ్ళని అడిగి ఇక పెట్టక తప్పనిసరి అనేటువంటి పరిస్థితులు అని అనుకున్నప్పుడు రాష్ట్రపతి గారు ఆ రిజల్యూషన్ మీద సంతకం పెడతారు. అప్పుడు రాష్ట్రపతి పాలన అనేటువంటిది వస్తుంది. మరి వచ్చినప్పుడు ఉన్నటువంటి గవర్నరే రాష్ట్రపతి గారి తరఫున యాక్ట్ చేస్తాడా, లేదు గవర్నర్ని మారుస్తారా? మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో గవర్నర్స్ని మార్చారు. రాష్ట్రపతి పాలన అంటే గవర్నర్ కిందనే ఉంటుంది. దేశంలో ఇప్పటివరకు చాలాసార్లు రాష్ట్రపతి పాలన పెట్టారు. నాకు తెలిసి 10-11 సార్లు ఉత్తరప్రదేశ్లో పెట్టారు. 10-11 సార్లు. మరి ఆంధ్రప్రదేశ్లో పెట్టారా లేదా ఐ థింక్ నా మెమరీలో ఎక్కడా లేదు. సబ్జెక్ట్ టు కరెక్షన్ ఐ థింక్ 1-2 సార్లు పెట్టినట్టున్నారు. సబ్జెక్ట్ టు కరెక్షన్ అది కూడా నాకు తెలియదు. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులను చూస్తే రాష్ట్రపతి పాలన పెట్టే దిశగా పరిణామాలు జరుగుతున్నాయా, పెడతారా, పెట్టడానికి అవకాశాలు ఉన్నాయా అని కనుక ఆలోచిస్తూ కనుక పోతే, చిన్న చితక కారణాలు మొత్తం కనుక పోగు చేసుకుంటే కనీసం ఒక 25 కారణాలు తాగుతాయి మనకి. సో కమింగ్ టు ఏపీలో మాజీ మంత్రుల ఇళ్ల మీద దాడుల విషయానికి వస్తే దాన్ని మీరు ఎలా చూస్తారు? తప్పు కదమ్మా అది. అలాంటి పరిస్థితులు అనేటువంటిది వచ్చినప్పుడే రాష్ట్రపతి పాలన పెడతారు కదా.
110 కోట్ల మంది హిందువుల మనోభావాలని దెబ్బతీసే విధంగా దరిద్రమైనటువంటి భాష వాడినప్పుడు 110 కోట్ల మంది జనాభా మనోభావాలను దెబ్బతీశారు. జరిగింది ఆంధ్రప్రదేశ్లో. రాష్ట్రపతి పాలన పెట్టవచ్చు. ఓకే, మీరేంటంటే మంత్రుల ఇళ్ల మీద అన్నారు కాబట్టి కొట్లాటలనే కదా అర్థం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటంటే శాంతి భద్రతలకు బాగా విఘాతం కలిగిన మాట వాస్తవం. రాష్ట్రపతి పాలన పెట్టచ్చు. లడ్డూ విషయంలో దరిద్రమైన భాష, మనోభావాలను దెబ్బతీశారు, ప్రతిష్టను దెబ్బతీశారు. తిరుపతి లడ్డుకి పేటెంట్ రైట్ ఉంది. యాక్చువల్లీ లడ్డు వ్యవహారాన్ని రాజకీయం చేయడం ఎంతవరకు కరెక్ట్? అది అందుకని రాష్ట్రపతి పాలన పెట్టచ్చు. గవర్నర్ చేత కూడాను మీరు అబద్ధాలు చెప్పించారు. 12 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు అని అదే పనిగా ఎలక్షన్స్ ముందు చెప్పి గవర్నర్ గారి చేత ఏమో 9.5 లక్షల కోట్లు అప్పని చెప్పించారు. సాక్షాత్తు అసెంబ్లీలోనేమో 6,46,000 కోట్లని మీరే చెప్పారు. ఎలక్షన్లకు ముందు అట్ట చెప్పారు, గవర్నర్ గారి చేత ఇట్ట చెప్పించారు, ఇప్పుడేమో ఇట్ట చెప్పారు. మరి ఇలాంటి అబద్ధాలు చెప్పినప్పుడు కూడాను మీరు వాస్తవాలు ఏవి ప్రజలకి చెప్పడం లేదు కాబట్టి రాష్ట్రపతి పాలన పెట్టచ్చు. అయితే దాడులు చేసిన వాళ్ళని వదిలిపెట్టి బూతులు తిట్టారని చెప్పేసి అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేయడాన్ని అసలు మీరు ఎలా విశ్లేషిస్తారు సార్? అందుకనే రాష్ట్రపతి పాలన పెట్టాలంటున్నాను. చాలా అన్యాయం, చాలా దారుణం. నేను కూడా 40 సంవత్సరాల నుంచి రాజకీయం చూస్తున్నాను. మా బాబాయిలు, మా మామలు వీళ్ళందరూ 1962-63 సంవత్సరాల్లో నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పటి దగ్గర నుంచి నేను కూడా చూస్తున్నాను. ఇది ఇంత దారుణంగా ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ జరగలేదమ్మా. 1995-96లో చంద్రబాబు నాయుడు గారికి, ఇప్పుడు చంద్రబాబు నాయుడికి నక్కకి నాగలోకానికి ఉన్నంత దూరం ఉంది. 135 వచ్చినాయి మనకి. చేసే నీకెందుకు, ఏమైనా చేసేయి. వినుకొండలో చంపేయి, అనంతపూర్లో తన్నేయి. అమ్మాయి ఎవరో పాపం ఒక అమ్మాయిని 16 మందో 17 మందో కలిసి రేపు చేస్తే ఇంతవరకు రేపు చేసిన దానికి దిక్కు దివాణం లేదు. మరి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు 30,000 మంది ఆడవాళ్ళు మాయమైపోయారన్నాడు. మరి వాళ్ళని తీసుకురావా బాబు అనేసి అంటే దేశద్రోహం చెప్పి చివరికి మన మీదనే కేసులు పెడుతుంటారు. మరి ఇలాంటి సందర్భాల్లో రాష్ట్రపతి పాలన పెట్టక ఏం చేస్తారు? తప్పు కదా. 17 మెడికల్ కాలేజీలని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తాను అంటే దారుణం కదా. అందుకని రాష్ట్రపతి పాలన పెట్టచ్చు. అప్పుల విషయంలో రాష్ట్రపతి పాలన పెట్టచ్చు, లడ్డు విషయంలో పెట్టచ్చు. శాంతి భద్రతలు విఘాతం కలిగించారు కాబట్టి రాష్ట్రపతి పాలన పెట్టచ్చు. పీపీపీ మోడల్లో పల్లెటూళ్ళకి వెళ్ళే రోడ్లను కూడాను టోల్గేట్లు పెడతానంటున్నాడు కాబట్టి ప్రజలకి అసౌకర్యం అవుతుంది, లూటీ అనేటువంటిది జరుగుతుంది కాబట్టి రాష్ట్రపతి పాలన పెట్టచ్చు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు అంబటి అరెస్ట్కి సంబంధించి ఇది ఓవరాల్గా కాపుల మీద జరిగినటువంటి దాడి అని చెప్పేసి వైసీపీ అంటోంది. మళ్ళీ ఎప్పుడైతే కులము మతం అనేది తీసుకొచ్చావో, జాతిని కులాల వారీగా మతాల వారీగా విభజించి ఒక వర్గాన్ని నీ వైపు ఉంచుకొని అధికారంలో ఉండాలని చెప్పి అనుకుంటున్నావో, చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటంటే ఆయన ఏమో రాష్ట్రపతి అయిపోవాలి, లేదంటే ప్రధానమంత్రి అయిపోవాలి, ఆయన కొడుకేమో ముఖ్యమంత్రి అయిపోవాలి. దీనికోసం నేను మొత్తం సొసైటీని ఈ విధంగా చీలుస్తాను అనేసి అంటే బ్రిటిష్ వాళ్ళకన్నా ఈయనకి తేడా ఏముంటుంది? ఉండదు కదా. పాకిస్తాన్ ఎందుకు విడిపోయింది? బికాజ్ ఆఫ్ రిలీజియన్. జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి ఆయన ఈ విధంగా చేయదలుచుకున్నాడు అనేసి అంటే తప్పు కదా. అంటే నువ్వు కులాన్ని తీసుకొస్తున్నావు, మతాన్ని తీసుకొస్తున్నావు, తప్పు కదా. అలాంటి సందర్భంలో రాష్ట్రపతి పాలన పెట్టచ్చు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఇప్పుడు జడ్జిమెంట్ ఇచ్చారమ్మా, కోర్టు వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చారు, సిబిఐ వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చారు ఆయనకు సంబంధించిన ఒక కేసులో. ఆ జడ్జిమెంట్ కాపీ నేను బయట పెట్టను అంటే ఎట్లా? పబ్లిక్ డాక్యుమెంట్ అది. పబ్లిక్ డాక్యుమెంట్ నేను ఎవరికి చూపించను అనేసి అంటే నువ్వు రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టే. రాజ్యాంగాన్ని ఉల్లంఘించావు అంటే ఎస్ఆర్ బొమ్మాయి కేసే వచ్చేస్తుంది, నిన్ను రాష్ట్రపతి పాలన పెట్టచ్చు. నువ్వు ఇచ్చినటువంటి జీవోని నేను ఎవరికి చూపించను అంటాడు. ఒక పక్క ఏమో కంప్యూటర్లు ముందు పెట్టుకొని తుఫాను కనుక వచ్చింది అంటే చంద్రబాబు నాయుడు గారు చేత్తో ఇలా అనేస్తే వెళ్ళిపోద్ది అని చెప్పి ఏమో డబ్బా కొడతారు, సెల్ఫ్ డబ్బా కొడతారు. ఆయన ఇచ్చిన జీవోలనేమో చూపించరు. 51 ఎకరాలు అనేటువంటిది గీతం కాలేజీ వాళ్ళకి అక్రమంగా ఇచ్చినట్టుగా 5,000 కోట్ల రూపాయలు. దానికి మీరు జనాలందరూ కూడా ఈ లడ్డు విషయంలో, అంబటి రాంబాబు విషయంలో వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారులే, మనం ఇది చేసేసుకుందాము, జీవో ఇచ్చుకుందాం అన్నది కదా నీ కుట్ర. ఎప్పుడైతే కుట్ర కోణం ఉంటుందో అప్పుడు రాష్ట్రపతి పాలన పెట్టచ్చు. సో మరి రాష్ట్రపతి పాలన పెట్టచ్చు అని మీరు ఏవైతే పాయింట్స్ చెప్తున్నారో మరి ఆ దిశగా సంకేతాలు ఏమైనా కనిపిస్తున్నాయా ఇప్పుడున్న సిచ్యువేషన్? ఇప్పుడు చెప్పిన సంకేతాలే కదమ్మా, ఇంకెంతకంటే ఏం కావాలి సంకేత? ఎవడన్నా టాయిలెట్లు క్లీన్ చేసుకునేటువంటి వాడతారు. ఇంకా నా నోటితో నేను ఆ పదాలు చెప్పలేనులే, కానీ సమాచారం లేకుండా, ఎథెనిసిటీ లేకుండా, రిపోర్ట్లు లేకుండా
కూలంకుషంగా పరిశీలించకుండా, విషయాన్ని 1-2 సార్లు ఆలోచించకుండా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మనిషి ఆ విధంగా మాట్లాడడం అనేసి అంటే నువ్వు రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టే లెక్క. యు ఆర్ అన్ఫిట్ టు బి ఏ చీఫ్ మినిస్టర్. అలాంటప్పుడు రాష్ట్రపతి పాలన పెట్టచ్చు, లడ్డు విషయంలోనే పెట్టచ్చు, అంబటి రాంబాబు గారి విషయాన్నిలోనే పెట్టచ్చు. ఇవన్నీ కాకుండా ఇసుక ఫ్రీగా ఇస్తానని చెప్పావుగా, కానీ జనాల దగ్గర ఎంత ఛార్జ్ చేస్తున్నావు నువ్వు? ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అని, లోడింగ్ అండ్ అన్లోడింగ్ ఛార్జెస్ అని, ఉత్తపుణ్యానికి ఎవడన్నా ఇస్తాడా అని చేస్తున్నావుగా తప్పుగా. ఎలక్షన్ అప్పుడు నువ్వు చేసిన ప్రామిస్ ఏంటి, ఇప్పుడు నువ్వు చేస్తున్న పని ఏంటి? నువ్వు చెప్పినటువంటి దాన్ని చేయలేదు కాబట్టి యు ఆర్ అన్ఫిట్ టు బి ఏ చీఫ్ మినిస్టర్. రాష్ట్రపతి పాలన పెట్టు. సో ఒకప్పుడు చూసిన చంద్రబాబుకి ఇప్పుడు చూసిన చంద్రబాబుకి చాలా డిఫరెన్స్ ఉందన్నారు. సో ఒక్కసారి మీ మాటలో చెప్పండి, అప్పటికి ఇప్పటికి ఆయనలో వచ్చిన తేడా ఏంటి అనేది. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు అనేసి అంటే యువకుడు, ఏదన్నా ఒక విషయాన్ని పట్టుకుంటే వదిలిపెట్టడు, మంచి అడ్మినిస్ట్రేషన్ ఉండేది. 2000 రూపాయలు ఆ రోజుల్లోనే పే చేసి అందరికీ కూడాను సాఫ్ట్వేర్ గిఫ్ట్వేర్ సంగతి సమాచారం నేర్పించాడు. అప్పుడు చాలా నీతిగా చాలా నిజాయితీగా ఉండేవాడు. నేనే ప్రత్యక్ష సాక్షి ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఒకరోజు మా ఊరు దగ్గర ఉన్న బ్రిడ్జిని గురించి రాత్రి పూట 11 గంటలకు ఫోన్ చేశానమ్మా నేను. ఈ బ్రిడ్జి అనేటువంటిది ట్రాఫిక్కి సరిపోవడం లేదండి చంద్రబాబు నాయుడు గారు అంటే, వాళ్ళు పిఏ తీసుకున్నాడు ముందు. తర్వాత నేను నాగార్జున రెడ్డి మాట్లాడుతున్నానని చెప్పాయని మా బాబాయ్ రిఫరెన్స్ ఇచ్చాను. ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా చేశాడు కాబట్టి ఆయన రిఫరెన్స్, ఆయన పేరు చెప్పగానే తీసుకున్నాడు ఆయన. చెప్పయ్యా నువ్వు ఆ కుటుంబీకుడివే, చెప్పు మీ బాబాయ్ గారు నాకు మంచి ఫ్రెండ్, ఏమిటి ప్రాబ్లం అన్నాడు. మా ఊరి దగ్గర బ్రిడ్జ్ అండి, అది ఎప్పుడో బ్రిటిషర్స్ వేశారు, అది ఆ బ్రిడ్జికి అటుపక్క ఇటుపక్క ఊసలు కూడా ఉండవండి, చాలామంది ఇబ్బంది పడతా ఉంటారు, ట్రాఫిక్లు జాములు అవుతా ఉన్నాయి, ట్రాఫిక్ ఏమో పెరిగిపోయింది, ఆ బ్రిడ్జి కడితే బాగుంటుందండి అంటే, ఇప్పుడు దాన్ని మనము 4 లైన్ హైవే కింద చేస్తున్నాము, రోడ్డు వైడనింగ్ కూడా చేస్తున్నాము, అందులో ఒక పార్ట్ కింద కొత్త బ్రిడ్జి వచ్చేస్తుంది లేదు, ఆల్రెడీ 11 కోట్ల రూపాయలు దాన్ని శాంక్షన్ కూడా చేశామని చెప్పాడమ్మా. రాత్రి కూడా 11 గంటలకు. అంత నిబద్ధత ఉన్న మనిషి. నేను, జయప్రకాష్ నారాయణ గారు, అంకయ్య చౌదరి, హనుమాన్ చౌదరి గారు ఎవరో తక్కువ తిన్నవాళ్ళు కాదుగా. నేను ఎస్పీపీ ఆడిటర్గా ఉన్నానుగా. ఆ రకంగా ఉండేవాడు అప్పుడు మనిషి. ఇప్పుడు అది లేదు ఆయనకి. ఇప్పుడు అదంతా ఏంటంటే 3 పదాలు. ఇప్పుడు జనాలని భయభ్రాంతులకు గురి చేయి అంటే ఏం చేయాలి? అంబటి రాంబాబు గారిని ఏదో ఒక పెట్టి అరెస్ట్ చేయి. అంబటి రాంబాబు తర్వాత రోజాను కూడా అదే పని చెయ్యి, కొడాలి నానిని అదే పని చెయ్యి. ఎవరైతే ప్రధానమైన నాయకులు ఉన్నారో, వాయిస్ వినిపిస్తున్నారో, గట్టిగా గళ వినిపిస్తున్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయి. ఓకే, ఇంకా ఎవరైనా ఉన్నారా లిస్ట్ లో మీ అంచనా ప్రకారం? ఇంకా చాలా మంది ఉంటారు, చెప్పుకుంటూ పోతే అదొక పెద్ద లిస్ట్ అవుద్ది. ఎందుకు వచ్చి వాళ్ళని కనుక భయపెడితే కింద వాళ్ళు ఎవరు మాట్లాడరు. కింద వాళ్ళు ఎవరు మాట్లాడకపోతే మన ఇష్టం వచ్చినట్టు చేసుకొని పోదాం. దోచుకో, వంచుకో, దాచుకో. 2029 ఎలక్షన్ల వరకు కూడాను ఇలాగే చేస్తారు. 2029లో మళ్ళీ ఎలక్షన్లు జరిగేటువంటి దాకా వరకు కూడాను ఈ లడ్డు విషయాన్ని ఇలాగే లాగుతుంది. తిరుపతి లడ్డు ఒకటే కాదమ్మా, ముందు రోజుల్లో వీళ్ళు ఏం చేస్తారో తెలిసిన అంటే నువ్వు అడిగా కాబట్టి చెప్తున్నాను. జనరల్గా మనం ఏమనుకుంటామా, తీర్థ ప్రసాదాలు అని కదా అనుకుంటాం. అవును, ఫస్ట్ తీర్థము తర్వాత ప్రసాదం కదా. ఇప్పుడు ప్రసాదం మాత్రమే తీసుకొచ్చారు. నెక్స్ట్ తీర్థం తిరుపతి తోటి మొదలు పెట్టారు, అది శ్రీశైలం దాకా వచ్చింది. చిన్నంగా అది కాణిపాకం వెళ్తుంది, కాళహస్తి వెళ్తుంది, విజయవాడలో దుర్గమ్మ దగ్గరికి వస్తుంది, తర్వాత చిన్న తిరుపతి దగ్గరికి వస్తుంది, అన్నవరం వెళ్తుంది, అలా అలా ఇచ్చాపురం దాకా పోతుంది. దేవుళ్ళనే రాజకీయాల్లోకి లాగుతున్నట్టుగా కనిపిస్తాం. సుప్రీంకోర్టు వాళ్ళు వాదన అదే కదమ్మా, దేవుళ్ళని రాజకీయాల్లోకి ఎందుకు లాగుతున్నారంటే కదా సుప్రీంకోర్టు వాళ్ళు సిబిఐకి అప్పచెప్పింది. సిబిఐ వాళ్ళు సిట్ వేశారు, సిట్ వాళ్ళు క్లియర్గా రిపోర్ట్ ఇచ్చారు. ఇంకా దాన్ని పట్టుకొని ఏలాడితే ఎట్లా? ఇంకా నా నోటితో చెప్పకూడదు. సిట్ విచారణ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ దీనికి సంబంధించి ఇష్యూ చేయడం ఎందుకు చేస్తారంటే, ఈ ఇష్యూ చేసిన కొద్ది ఏమవుతుందంటే ప్రజల్లో ఉండాలి, అరెస్టులు చేయాలి, భయభ్రాంతులకి గురి చేయాలి, మాకు చేతనైన పనులు మేము చేసుకుంటూ పోవాలి, ఎవడు మాట్లాడకూడదు. దానికోసం చేస్తున్నదే. ఇదేంటిది? జనాలని, నాయకులని భయభ్రాంతులకి గురి చేసేటువంటి పరిస్థితులు మీరు తీసుకొచ్చారు కాబట్టి రాష్ట్రపతి పాలన పెట్టచ్చు. తీర్థ ప్రసాదాలు అంటాం, ఇప్పటి వరకు ప్రసాదాన్ని గురించి మాట్లాడుతున్నారు. మరి తీర్థం సంగతి ఏంటి? ఆ తీర్థంలో పచ్చకర్పూరం కలుపుతారు, ఒక్కోసారి పంచామృతాలు కూడా కలుపుతారు, మామూలు చక్కటి వాటర్ తీసుకుంటారు, అందులో తులసి దళం వేస్తారు, కాస్త కుంకుమ కూడా వేస్తారు అందులో. అవన్నీ కూడా ఆరోగ్యానికి మంచి చేసేటువంటి 3 సార్లు పోస్తారు చేతుల్లో. ఇంతకుముందు ఇప్పుడు ఒకసారి పోస్తున్నారు, మనం ఇలా తాగి ఇలా అనుకుంటున్నాం. ఆ తీర్థం జోలు రాలా. ఇప్పుడు ఆ తీర్థంలో ఫినాయిల్ కలిపారని చెప్పినా కానీ నువ్వు ఆశ్చర్యపడాల్సిన పని లేదు.
రాజకీయ చిన్నగా అది కూడా తీసుకొస్తారు. దేనికోసము? కేవలం రాజకీయం కోసము. రాజకీయం అనేటువంటిది ఎందుకు చేస్తున్నారు? నీకు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని గురించి పడకపోతే, నచ్చకపోతే పాలసీ బేస్డ్గా వెళ్ళండి. ఇలా మధ్యలో దేవుణ్ణి లాగడం ఎందుకు? ఆల్రెడీ 2003లో ఒకసారి బుద్ధి చెప్పాడుగా నీకు. 2003లో ఇన్స్టెన్స్ ఎలక్షన్లు కూడాను ముందుకు జరిపేసావుగా నువ్వు, అయినా కానీ గెలవలేదుగా. అంత క్లాసిక్ ఎగ్జాంపుల్ నీ కళ్ళెదురుగా ఉంటే మళ్ళీ ఇప్పుడు నువ్వు ఇట్లాంటి మాదర్ చేతి పనులు, దిక్కుమాలి పనులు చేస్తే ఆ వెంకటేశ్వర స్వామి ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. ఆ రోజులకి ఈ రోజులకి ఎక్కడమ్మా తేడా? లడ్డు అనేటువంటిది ఎప్పుడు వచ్చింది? మీకు ఏమైనా ఐడియా ఉందా? ఎప్పుడన్నా లడ్డు ప్రసాదం అనేటువంటిది ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1715వ సంవత్సరంలో మొదలుపెట్టారమ్మా. అందుకే తెలియదు, చాలా అందుకే తెలియదు. ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి బ్రూసీ అనేటువంటి అతను 42 సూత్రాలను సూత్రీకరించాడు. అవి కూడా ఇప్పటికి కూడా పాటిస్తున్నాం. ఆగమ శాస్త్రాన్ని పాటిస్తూనే ఉన్నాం కదా. మరి అసలు తిరుపతి అనేటువంటిది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? కలియుగం మొదలైనప్పుడు వచ్చిందమ్మా. కలియుగం కాలం లెంగ్త్ ఎంత? 4,32,000 సంవత్సరాలు. కలియుగం యాక్చువల్గా మొదలయ్యి 3102 BCలో మొదలైంది. 3102 BC. ఇంకా ప్రిసైజ్గా చెప్పాలంటే 18వ తారీఖు ఫిబ్రవరి అమ్మా. అప్పటి నుంచి ఇప్పటి వరకు లెక్కేసుకుంటే మీకు 5,127 సంవత్సరాలు అయింది ఇప్పటికి మనకి కలియుగం అనేది మొదలయ్యి. ఇంకా ఎంతకాలం మిగిలిందిగా? ఎన్నో లక్షల సంవత్సరాలు ఉంది కదా. స్వయం భూ కదా. పల్లవుల దగ్గర నుంచి కూడా దాన్ని రోజు రోజుకి డెవలప్ చేసుకుంటూనే వచ్చారుగా. ఇన్స్క్రిప్షన్స్ కానీ ఇంకోటి కానీ చూస్తే ఫస్ట్ అనేటువంటిది రోడ్డు అనేటువంటిది మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు వేశారు. తర్వాత రెండో రోడ్డు వేశారు. వీటన్నిటికంటే ముందు 1962వ సంవత్సరంలోనే రోప్వే వేద్దాం అనుకున్నారు. ఒక జపాన్ కంపెనీ వాడు ముందుకు వచ్చి 2 కోట్లకు వేసి పెడతా అన్నాడు. తిరుపతిలో ఉండే వ్యాపారస్తులు అందరూ కూడాను అమ్మో మన వ్యాపారాలు దెబ్బతింటాయని చెప్పి వాడిని తోలేశారు. అదేవిధంగా అమరావతి విషయంలో కూడాను మూకి అనేటువంటి ఒక అతను పిలిచారు. సమయ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. అతను వస్తే అతనికి ఏమో మొత్తం చేయమని అప్పు చెప్పి తర్వాత వాడికి తోక తాకటాకి గట్టి తరిమేశారు. అతను ఇప్పటికి కూడాను టోక్యో మహానగరంలో బతికే ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత దరిద్రము, కరప్షను భారతదేశంలో ఎక్కడా లేదు. నేను బీహార్ గవర్నమెంట్తో కూడా కలిసి పనిచేశాను అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా వెళ్ళేటువంటి మ్యాగజైన్లో 3 పేజీలు రాశాడమ్మా. ఇంకంతకంటే ఏం కావాలి? మరి ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు ఇప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏదో చెప్పమ్మా. నువ్వు చెప్పగలవా? అమరావతి. ఎవరు చెప్పారు నీకు అమరావతిని? అమరావతి ఆంధ్రప్రదేశ్కి రాజధాని అనేసి అంటే పార్లమెంట్లో దాన్ని పలకాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గజెట్లో ఇవ్వాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గజెట్లో ఇచ్చారా అమరావతి అని? ఇవ్వలేదుగా. మనం ఎక్కడ చెప్పగలుగుతున్నావు? ఇప్పటి వరకు కూడాను ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు. అంతే. యూ టేక్ ఇట్ గ్రాంటెడ్. డన్. థ్యాంక్ యూ సో మచ్. అది సంగతి.